ఇది మనం చూస్తున్నాం. ఈ రోడ్డుకు మనకి ఒక 5 ఎకరాల మ్యాంగో గార్డెన్ వచ్చిందండి. ఇది మనం సైట్లోకి వెళ్దాం. ఇది విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. ఇది తోట అండి. ఇది మనకి ఇందులో 2 బోర్లు ఉన్నాయి. ఇది ఒక బోర్ అండి. ఇందులో మోటార్ పిడియలేదు మనకి. అక్కడ కూడా ఒక బోర్ ఉంది. మనకి ఇది 1 ఎకర్ వచ్చేసి 35 లాక్స్ చెప్తున్నాడు అండి. ఇది 5 ఎకరాల సైటు, మంచి తోట అండి. డ్రిప్ సిస్టమ్ ఉంది అంతా. ఎక్కడెక్కడ డ్రిప్ ఉందండి. మనకు 1 ఎకర్ వచ్చేసి 35 లాక్స్ చెప్తున్నాడండి. ఇది ఇప్పుడు పూత పూసిందండి. తోట చిన్న తోట కానీ పూత పూసింది. మనకు ఇది కోయడ మండల్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. 4 నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైట్. ఇది బీటీ రోడ్ బీటు. ఇది మనకి అదేవిధంగా సిద్దిపేట ఉస్నాబాద్ వెళ్ళే 4 వేకు కూడా మనకు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్. ఇది ఉస్నాబాద్ కూడా ఈ సైట్ వచ్చేసి మనకి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైటు. మంచి డ్రిప్ సిస్టమ్ ఉంది. ఎక్కడెక్కడ గేట్ వాళ్ళు కూడా ఉన్నాయండి. ఇవి వాటర్ పోస్తున్నాయి డ్రిప్కి. మనకి ఇది చూడండి పూత పూసింది. సిద్దిపేట నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్ ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్. ఇది కరీంనగర్కి వచ్చేసి అదేవిధంగా మనకు ఒక 40 నుంచి 42 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. బీటీ రోడ్ బిట్ మంచి స్క్వేర్ బిట్ అండి. ఇది చూడండి ఎక్కడ సేమ్ సైట్ అంతా మొత్తం మనకి వెనక పెద్ద చెట్ల వరకు ఉంటాయండి. సైట్ చుట్టూ మొత్తం కడిలేసి ఉన్నాయి మనకి. ఇది మంచి సైట్ అండి. ఎవరన్నా మ్యాంగో గార్డెన్ కావాలన్నా మనకు బాగుందండి. ఇది ఇలా వచ్చి నాకు గెస్ట్ హౌస్ కట్టుకుంటే సరిపోతుందండి. ఇది